చిన్న గ్రామంలో రామ్ మరియు శైల అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నప్పటి నుండి కలిసి ఎదిగారు. గ్రామంలోని అందమైన పర్యావరణం, ఆత్మీయతో కూడిన కుటుంబాలు, మోసపోని స్వభావాలు ఇద్దరి స్నేహితుల మధ్య అనుబంధాన్ని బలపరిచాయి. ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒక సంవత్సరం గ్రామం దాహం ప్రభావితమైపోయింది. వర్షం లేకపోవడంతో వాగు సన్నబడి పొలం క్షీణించాయి. గ్రామవాసులు సతమతమవుతుండగా రామ్ మరియు శైల తమ గ్రామాన్ని ఆదుకోవాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారు. వారు ఒకటిగా కూర్చొని పంటలకు నీరు అందించే మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. బలహీనమైన వాగు వైపు తాటి పెట్టడం, పెద్ద మట్టి వేసిన ఆవరణలో కృషి చేపట్టారు. వారి స్నేహం మరియు సంకల్పం కొన్నిసార్లు అవరోధాలకు దారితీసింది. ఒకరినొకరు ప్రోత్సహించారు. చివరికి వారు చేసిన కృషితో వాగు కొత్తగా ప్రవహించబడింది. గ్రామంలో సంతోషం పెరిగింది. ఆవరణ పలుగుద్దిగా మారింది. రామ్ మరియు శైల వారి పని ద్వారా గ్రామాన్ని కాపాడినందుకు హర్షంతో నిండిపోయారు. ఈ స్నేహం కష్ట సుఖాలను కలిసిపోవడంతో ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. వారు అప్పుడు పెద్దవారుగా మారినప్పటికీ వారి స్నేహం అలాగే బలంగా కొనసాగింది. వారి కథ గ్రామంలో ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచింది. ఒక స్నేహం సత్యమైన